ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. వీరు గురుకుల స్వామి గారు, కర్నూలు సత్యనారాయణ గురుకుల స్వామి గారు. వీరిది దశాబ్దాల క్రితం స్థాపించిన రాజరాజేశ్వరి అమ్మవారి పీఠం. వీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాసకులు. వారి భార్య గారు అమ్మ తమరి పేరు లక్ష్మీ శారద గారు అమ్మమ్మ, పాప బాల యశస్వి గారు, అలాగే వారి అబ్బాయి జ్వాలా యశ్వంత శర్మ గారు. వీరు ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు స్వామి అదృష్టం? చూపించండి ఒకసారి. వీరు 1,16,000 ఖరీదైంది అదృష్టము. ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు? 15-20 రోజుల క్రితం పెట్టుకున్నారు. పెట్టుకున్న రోజునే చాలా ఒక ఫలితం కనపడింది. ఒక ప్రమాదంలోంచి బయటపడటము, అలాగే ఒక తీవ్రమైన ప్రమాదంలోంచి బయటపడ్డారు. మళ్ళీ 9 రోజుల తర్వాత వారు చాలా సంతోషపడి ఇప్పుడు నాకు వచ్చి అంత పెద్ద పీఠాధిపతి అయినప్పటికీ చక్కగా సన్మానం చేసి వారు చాలా సంతోషం. స్వీట్లు అన్నీ, గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు, బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సంతోషంగా. నేను ఎప్పుడు చెప్తుంటాను, అదృష్టరత్నం పెట్టుకుంటే పుణ్యం జరుగుద్ది అని. పుణ్యం ఎందుకు జరుగుతుంది? మీరు అదృష్టరత్నం పెట్టుకున్నప్పుడు బస్సులో కూర్చున్నారనుకోండి, ఆ బస్సులోకి యాక్సిడెంట్ జరిగేది ఉన్నప్పటికీ మీరు కూర్చున్నంతసేపు బస్సుకి యాక్సిడెంట్ జరగటం కానీ జరగకపోవడం కానీ మిగిలిన వాళ్ళందరికీ మంచి జరగడం కానీ ఉంటుంది. మీరు ఉన్నంతసేపు ఆ రక్షణ ఉంటుంది. వాళ్ళందరూ మీ మూలాన్ని రక్షింపబడతారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా పుణ్యం వస్తుంది. అలాగే మీ పితరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ పుణ్యబలం వలన వాళ్ళ పుణ్యలోకానికి వెళ్తారు. అదొక చాలా పితృకార్యాలు చేసే దానికి ఎంత పుణ్యం ఉంటుందో దానికంటే 1,000,000 రెట్లు పుణ్యము. అట్లాగే మీరు మీ వెనకాల ఉన్నవాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఈ పీఠాధిపతికి అంటే వీరికి ఎంతమంది వెనకాల భక్తులు, ఎంత శక్తి, ఎంత అమ్మవారికి అర్చన వ్యవహారం ఏంటో వీళ్ళందరూ కూడా ఈ యాక్చువల్గా దేవతలకు కూడా మనమే శక్తిని ఇవ్వాలి. మనం ఇచ్చే తంత్రం కానీ మంత్రం కానీ, మనం చేసే పూజ, యజ్ఞంలో మనం ఇచ్చే ఆ హవిస్సులు, వీటన్నిటి ద్వారానే వారికి కూడా బలం అవుతుంది. ఆ బలం మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇవన్నీ కూడా అదృష్టరత్నం వల్ల అత్యంత ఈజీగా సాధ్యమవుతుంది. ఇప్పుడు వారిని అడిగి ఏం జరిగింది, ఎలా జరిగింది వారిని అడుగుదాం, వారి మాటల్లోనే విందాం. అయ్యా తమరి పూర్తి పేరు? ఓం అదృష్ట మహాలక్ష్మీదేవి నమః. మేము ఎప్పటి నుంచో జనరల్గా అమ్మవారు చేస్తూ ఉన్నాము. సరే, ఇంకా చాలామందికి తెలియపరచాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు చూసి, సరే ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూసి ఆ రత్నం ధరించడం జరిగిందండి. సరే, రత్నం ధరించిన తర్వాత ఫస్ట్ రోజు 9 రోజులు పూజ స్టార్ట్ చేద్దామని ధరించిన తర్వాత 9వ రోజు ఫస్ట్ రోజు పూజ స్టార్ట్ చేసిన తర్వాత మా అబ్బాయి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తూ ఉంటే ఏసీ బస్సులో అర్ధరాత్రి సమయంలో అతనికి మెలకు వచ్చి వాసన వస్తుంది ఏంటని చూసుకుంటే వెనకాల బస్సులోంచి నిప్పు సేగలు వస్తున్నాయి. వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బస్సులో ఏమో నిప్పు సేగలు వస్తున్నాయి, వాసన వస్తుందని చెప్తే డ్రైవర్ బస్సు ఆఫ్ చేసి వెనక్కి వచ్చి చూస్తే అప్పటికే మంటలు వస్తున్నాయి. వెంటనే అప్పుడు అందరినీ లేపి అందరినీ దించేసి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి ఆ బస్సు కాకుండా వేరే బస్సు మళ్ళీ మాట్లాడి వీళ్ళందరినీ కర్నూలుకి పంపించడం జరిగింది. అత్యంత పెద్ద ప్రమాదం అది. అసలు బస్సుగా ఒకసారి మా అబ్బాయి మాకు దక్కడమే కాకుండా తోటి వారిని కూడా రక్షించే ప్రయత్నం చేశాడు. అది చాలా ఆనందమైంది. ఆ రోజే యాక్చువల్గా అమ్మవారి కృపా కటాక్షం, అదృష్టరత్నం చాలా బాగుంది అనుకున్నామండి. ఆ రోజే కరెక్ట్గా 9వ రోజు పూజ పూర్తయ్యేసరికి మా కారు యాక్సిడెంట్ అయిపోయింది. మా వాళ్ళు వెళ్తుంటే కానీ కారు దుబ్బ నిగరాకుండా అయిపోయింది. కానీ అందరూ సేఫ్గా బాగున్నారు. అమ్మవారు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా మీకు ఇంత కూడా ఇబ్బంది కలగకుండా ఆవిడ ఇప్పుడే కాదు, రాబోయే తరాలు, మీ మనవలు, మనవరాళ్ళు, వాళ్ళ మనవరాలు, ఈ కొన్ని ప్రయోగాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ అమ్మవారి కృప వల్ల మీ ఒంటి మీద ఇంత గీతకడ లేకుండా చాలా బాగా అయిపోతుంది. అసలు ఇప్పుడే కాదు, రాబోయే కాలాలన్నీ కూడా బాగా అవుతుంది. మీరు చాలా యాక్చువల్గా మీరు మీ కళ్ళమడి నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే కుటుంబం అంత చక్కగా చల్లగా ఉంది, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉందని మీరు ఎంతో సంతోషపడుతున్నారో అది తెలుస్తుంది. అయ్యా రాబోయే కాలం కూడా చాలా ఉంటుంది. అమ్మవారు తన యొక్క 100 సింహం తలలతోటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. అది అందరికీ తెలుసు. ఇంక అదృష్టత్వం వల్ల మీకు ప్రత్యేకంగా స్పష్టంగా తెలిసిపోయింది దానివల్ల ఉపయోగం. అయ్యా
చాలా బాగుందండి అసలు. ఎందుకంటే నేను అమ్మవారి ఉపాసనలో కూడా ఇంకా మళ్ళీ నేను సాధన రహస్యంలో ఎలా ఉండేవాడిని, ఇప్పుడు అంత సాధన రహస్యం నేను సాధన చేసేటప్పుడు ఎంత ఓపికగా ఉండేవాడిని, ఇప్పుడు కూడా అంత ఓపిక వచ్చేసింది నాకు. మళ్ళీ నేను అమ్మవారి పాదాల దగ్గరికి చేరుకున్నాను, చక్కగా నేను సాధన చేసుకుంటున్నాను, చాలా బాగున్నాను, చాలా బాగుంటాను, ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతానని ఒక మనోధైర్యం కూడా నాలో వచ్చేసింది మీ ఆశీర్వచనం వల్ల. అమ్మ మీరు బాధపడకూడదమ్మా, మీరు ఆనంద బాష్పాలు పెట్టాలి. ఎందుకంటే ఇక అమ్మవారు ఉండగా మీ జీవితంలో ఎప్పుడు కూడా అసలు కష్టపడటము, ఇబ్బంది పడటము, టెన్షన్ పడటము అలాంటి సందర్భమే రానివ్వదు. మీ మూలాన మీ వెనకాల ఉన్నోళ్ళు, మీకు దండం పెట్టుకున్న వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా బాగుపడతారమ్మా. ఇక అనారోగ్యాలు కానీ, టెన్షన్లు కానీ, ఇబ్బందులు కానీ ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయో తెలియదు, కానీ అది ఉన్న అదృష్టం ఉన్న చోట రానివ్వదు. ఎందుకంటే అమ్మవారి బీజాక్షరాలు దాని కింద ఉంటాయి. జీవితం అద్భుతంగా జరుగుద్ది. మీరు అసలు దుఃఖపడద్దమ్మా, చాలా ఆనందంగా ఉండండి, అన్ని రకాలుగా మంచి జరుగుద్ది. అమ్మ మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి తల్లి. మంచిగా జరిగిందండి మాకు అవడానికి. ఇన్ని రోజులు ఉన్నది వేరైతే ఇప్పటి నుంచి జరిగేది వేరే అని భావిస్తూ నేను అమ్మవారికి దండం పెట్టుకుంటాను. అమ్మ చాలా మంచిగా జరుగుద్దమ్మా. రాబోయే కాలంలో మీ పీఠం చాలా అభివృద్ధి చెందుద్ది. దానికి కూడా కొద్దిగా దానికి సంబంధించిన మంత్రం తంత్రం ఇస్తాం తల్లి. ఒక మొత్తం ఐశ్వర్యవంతం మీ పీఠం దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీకు దండం పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా ఈ రోజు నుంచి బాగుపడతారు. అమ్మ తల్లి, అమ్మ మీ పేరమ్మా? ఏం చేస్తున్నారు తల్లి? ఓకే అమ్మ, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు తల్లి. చెప్పుకుంటే మా అన్నయ్య బాగా సేఫ్ చేసింది. ఫస్ట్ డే పూజ చేసిన సెకండ్ డేనే మాకు బాగా అనిపించింది. మేము నైట్ పడుకున్నాం, మార్నింగ్ లేచేసరికి మార్నింగే మాకు ఈ కాల్. ఆ రోజే అనుకున్నాం ఓకే మనకు ఇందుకోసమే మన దగ్గర అదృష్టం వచ్చినట్టుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎప్పుడూ రాలేదు. ఇన్ని డేస్లో నాన్నగారు ఇన్ని ఇయర్స్గా చాలా మెంబర్స్ వస్తుంటారు విన్నాం, కానీ మాకంటూ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ అవ్వలేదు మేము. అలా సరే అనుకున్నాం. 9 రోజులు మేము యాక్చువల్లీ ముందు రోజే బయలుదేరాలనుకున్నాం. కాదు వద్దు 9 రోజులు పూజ అయ్యాక బయలుదేరండి అన్నారు ప్రసాదం తీసుకుని. అలానే ప్రసాదం తీసుకుని